హైదరాబాద్ కుకట్పల్లిలో ట్రాఫిక్ స్తంభించింది. సడన్ రెయిన్ కు రోడ్లపైకి వరద వచ్చింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ కుకట్పల్లిలో వర్షం కారణంగా ఒక్కసారిగా ట్రాఫిక్ అంతా కూడా స్టక్ అయిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. వర్షం ఒక గంట సేపు పడడం వల్ల రోడ్లు మొత్తము జలసంద్రంగా మారిపోయి ట్రాఫిక్ అంతా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ముఖ్యంగా ఇది ఆఫీస్లో అయిపోయి ఇళ్లకు వెళ్లే సమయం కాబట్టి మోస్ట్లీ రెగ్యులర్ డేస్లో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండే ఏరియా ఈరోజు వర్షం కారణంగా ఇంకా కూడా ఫుల్ ట్రాఫిక్ అయిపోయి ఎక్కడికక్కడ వాహనాలు స్టక్ అయిపోయాయి. కనీసం కదలేని సిచ్యువేషన్ ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి ఉన్నాయి. అట్లా కనీసం మూవింగ్ పొజిషన్ కూడా లేని స్థితి మనం చూస్తున్నాము. అంత ట్రాఫిక్ కుకట్పల్లి ఏరియాలో ఉంది. అంటే డైలీ బేసిస్ కూడా మనం చూస్తూ ఉంటాం. కుకట్పల్లి రోడ్ అనేది చాలా ట్రాఫిక్ ఏరియా, చాలా బిజీ ఏరియా ఎప్పటికీ కూడా. కానీ ఈ సమయంలో అది ఇంకా కూడా టెరిఫిక్గా మారిపోతుంటుంది. వాన వల్ల రోడ్లు నిండిపోవడం కానివ్వండి, ఎక్కడికక్కడ వాహనాలు స్టక్ అయిపోవడం కానివ్వండి, ఇది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కుకట్పల్లి ఏరియాస్లో. హైదరాబాద్లో కూడా మొత్తం అన్ని ఏరియాస్లో పరిస్థితి ఇలాగే ఉంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి, రోడ్లపైకి నీళ్ళు వచ్చేసాయి. ముఖ్యంగా ఈ ప్రైమ్ టైము ఆఫీస్ నుంచి అందరూ పనులు చేసుకొని అలిసిపోయి ఇంటికి వెళ్ళే టైం కాబట్టి ముఖ్యంగా ఇది ప్రైమ్ టైమ్ ఆఫీస్ నుంచి అందరూ ఇళ్ళకి వెళ్ళే టైం కాబట్టి ఇంకా ఫుల్ స్టక్ అయిపోయి ఉంటారు. మనం కొండాపూర్లో విజువల్స్ చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా స్టక్ అయిపోయి ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్లపైన వర్షం నీరు నిండిపోయి ఉంది. వెహికల్స్ ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయి. గంట సేపు, 2 గంటల, 3 గంటల చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు ఇళ్లకు వెళ్ళిపోవాలి అన్నట్లుగా వాహనదారులు వెయిట్ చేస్తున్నారు. ఆఫీస్ ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్లే సమయంలో ఈ ట్రాఫిక్ వారికి ఇంకా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే పొద్దున్న నుంచి పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి అనుకునే ఆఫీస్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఎక్కడికక్కడ ఇప్పుడు స్టక్ అయిపోయి ఉన్నారు. కనీసం మనం కొండాపూర్లో చూస్తున్నాం విజువల్స్, మూవ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. వెహికల్స్ ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి నిలిచిపోయి ఉన్నాయి. అంత ట్రాఫిక్ అక్కడ ఉండిపోయింది. ఇటు కుకట్పల్లిలో కూడా చూస్తున్నాము. సేమ్ అదే పరిస్థితి ఉంది. మ్యాక్సిమం ఏరియాస్లో హైదరాబాద్లో ఇదే పరిస్థితి ఉంది. వర్షం పడగానే రోడ్లపైకి వర్షం రావడము, ట్రాఫిక్ స్టక్ అయిపోవడము, ప్లస్ దానికి తోడు ఇది ప్రైమ్ టైం అవడంతో అది ఇంకా మైనస్ అయింది. అందరూ ఇప్పుడే ఆఫీసుల నుంచి బయటికి వెళ్ళడము, ఇళ్లకు వెళ్ళిపోయే దారి కాబట్టి ముఖ్యంగా దానివల్ల ఇప్పుడు ఇంకా ఎక్కువ కూడా ట్రాఫిక్ స్టక్ అయిపోయే ఛాన్స్ ఉంది. మనము చూస్తున్నాం విజువల్స్లో కార్ వాటర్ నుంచి వెళ్తున్న విజువల్ చూస్తున్నాం. మనం కంప్లీట్గా వాటర్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి స్టోర్ అయిపోయింది. రోడ్లపైన ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఆ వాటర్ నుంచే వాహనదారులు వెళ్తూ ఉన్నారు. ఆ ఫ్లైఓవర్ని కానివ్వండి, ఆ రోడ్ని వాహనదారులు యూజ్ చేసుకుంటున్నారు. ఎట్టకేలకు వర్షం పడ్డా ఏం జరిగిన ట్రాఫిక్ ఉన్నా ఇంటికి వెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్లో కూడా అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.